నమస్కారం, దిస్ ఇస్ #you. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, చాలా మంది ఇళ్ళు నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు చోట్ల ఇలాంటి దుస్థిర పరిస్థితులు ఫేస్ చేస్తున్నాయి. అండ్ గవర్నమెంట్ వాటికి అరికట్టే మెజర్స్ చేస్తూనే ఉన్నాయి. ఇదంతా చూస్తూనే ఉన్నాం, హృదయం ద్రవించి వేస్తూనే ఉంది. కానీ ఒకటి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి కట్టక చిట్ట చివరిగా మొట్టమొదటిగా కట్టిన 3 భవంతులు ఏవైతే ఉన్నాయో రిషికొండ గుండు కట్టించి తను ఏం చేసుకోవాలో అర్థం కాకుండా 300 కోట్లు లేకపోతే 400 కోట్లు ఖర్చు పెట్టి ఈ 3 ప్యాలెస్లు కడితే ఆ 3 ప్యాలెస్లని ఆఖరికి హోటల్గా కన్వర్ట్ చేయలేరు. దాన్ని తీసుకొచ్చి అతిథి నివాసాల కింద కన్వర్ట్ చేయలేరు. ఏం చేయాలో అర్థం కాకుండా మిగిలిపోయిన 3 ఆణిముత్యాలు కట్టి వెళ్ళిపోయాడు. అతను ఎందుకు కట్టాడంటే బేసికల్లీ టు స్టే. ఆయన ఉండటం కోసం కట్టిన బీచ్ సైడ్ వ్యూ ఫేసింగ్ రిషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో, టూరిజం మినిస్టర్ రోజాయల్ ఇనాగ్రేట్ చేసిందో, అబ్బో ఇంతకంటే కమోడ్స్ ఎక్కడా చూడము, బ్యాతింగ్ టబ్స్ ఎక్కడా చూడము, ఇంత రకరకాలుగా ఆ ప్యాలెస్ గురించి చెప్పుకున్నారు. ఏమైంది? గట్టిగా వర్షం పడితే పెచ్చుడు కింద పడిపోయింది. కనీసం జగన్మోహన్ రెడ్డి ఆయన టెన్యూర్లో అతి ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన ఈ 3 ప్యాలెస్లు భారతిరెడ్డి గారి కోసం ఉండటం కోసం కట్టారని చాలామంది అంటారు బయట రూమర్స్లో. అది కూడా సరిగ్గా కట్టలేరా? పోలవరంకి ఎలాగో మనం వేస్తాం, ప్యాలెస్లో కూడా ఇదేనా పరిస్థితి? ఈరోజు పడిన పెచ్చు ఎవరి నెత్తి మీద పడి ఉంటే గొల్లుమని ఉండేది రాష్ట్రం? ఆలోచించండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి కదా. ఇట్స్ నాట్ అ ఫేక్ రూమర్ కానే కాదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తూ ప్యాలెస్లో చూస్తే ఆయనే షాక్ అయ్యారు. ఈ పెచ్చులోడి ఎవరి నెత్తి మీద పడుంటే పరిస్థితి ఏంటని. అది ఎవరి నెత్తి అని చెప్పి చాలామంది బాధపడతా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం కట్టాడు ఈ ప్యాలెస్? రూమర్స్ ప్రకారం భారతిరెడ్డి గారి కోసం. ఒకవేళ ఆ ప్యాలెస్లో పెచ్చులుడి జరగరాని పరిస్థితి అయినా జరుగుంటే? ఇదంతా టాపిక్కి డీటెయిల్గా వెళ్ళే ముందు ఐ విష్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతిరెడ్డి గారు హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ టుడే. ఈరోజు అలా మ్యారేజ్ యానివర్సరీ అంట. ఎక్కడికెక్కడ బీచ్ ఫేసింగ్ విల్లాస్ కట్టుకోవడం వాళ్ళకి అలవాటు. చెన్నై నేను చెప్పాను కదా, చెన్నై వెళ్ళారైనా. చెన్నై వెళ్ళి అక్కడి నుంచి ఈరోజు మళ్ళీ యలంక ప్యాలెస్కి వచ్చారు. ఈ ప్యాలెస్ల టూర్లో బిజీగా ఉన్నారు. ఏపీలో చేజారిపోయిన ప్యాలెస్ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం ఆ వీడియోలో. సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. చూడండి, అక్కడ ఒక నిమిషం చూడండి, మీరు కొంచెం పక్క వచ్చాను. ఈజీగా కదా, కూర్చున్న వాళ్ళ మీద పడద్దు. అది కూడా వచ్చేలా తిని టిల్ చేసి టిల్టప్ హై టైమ్ వి షుడ్ టేక్ ఎ కాల్. చూసారు కదా, ఒకసారి మళ్ళీ చూడండి క్లియర్గా. సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. మీరు అక్కడ ఒక నిమిషం మీరు కొంచెం పక్క వచ్చాను. ఈజీగా కదా, కూర్చున్న వాళ్ళ మీద పడద్దు. అది కూడా వచ్చేలా తిని టిల్ చేసి టిల్టప్ హై టైమ్ వి షుడ్ టేక్ ఎ కాల్. సో చూసారు కదా ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రప్రదేశ్లో కల్తీ లిక్కర్ పోసి జనాల పేగుల్లో తూట్లు ఒకటే కాదండి, ఆయన కట్టిన ప్యాలెస్ ఏదైతే రిషికొండ ప్యాలెస్ ఉందో, సారీ నాకు ఎల్హంక వచ్చేస్తుంది, ఇన్ని ప్యాలెస్లో ఎన్ని ప్యాలెస్ పేర్లని గుర్తుంచుకుంటామండి. ఇప్పుడు ఎలిజబెత్ మహారాణి గారికి ఉన్నాం అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో హైగ్రూవ్ అని, దాని తర్వాత బెల్మోరియల్ ప్యాలెస్ అని చెప్పి, బకింగ్హామ్ ప్యాలెస్ అని చెప్పి, ఇలా రాజుల కాలంలో వింటాము, ప్రాపర్గా గుర్తుంచుకుంటాం. ఇప్పుడున్న చిన్నరాజు మాకు జగనే కదా రాష్ట్రంలో. సో చిన్నరాజు జగన్కి ఇప్పుడు ఎల్హంక ప్యాలెస్, రిషికొండ ప్యాలెస్, చెన్నై ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్, ఇలా వచ్చిన ప్యాలెస్లు ఉంటాయి అనుకోండి. ఎనీవేస్, దాంట్లో లోటస్ పాండ్కి రావడానికి ఏదో ధైర్యం సరిపోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. హైదరాబాద్లో అడుగు పెడితే ఒట్టు, ఇక్కడ గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి నేను మాత్రం పెట్టను. సో నేను గెలుస్తాను ఎలక్షన్లు, గెలిచిన తర్వాత ఈ 3 భవంతులు ఎలా వాడుకోవాలి నాకు తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి మొత్తం రిషికొండని ఇలా రకంగా గుడ్డు కొట్టిచ్చేసి 3 భవంతులు కడితే ఏమైంది? చివరికి పెచ్చులోడి చేతిలో పడినాయి, నీళ్లు కడుతున్నాయి. ఏంటన్నయ్య, కనీసం మనం కట్టుకునే భవంతుల్లోనే క్వాలిటీ ఉండదా? నాణ్యత టెస్ట్లు ఏం జరగవా వీటికి? మళ్ళీ వీటికి బోటి ఈసుంటి అనకూడదు కానీ పైన సీలింగ్లు ఊడి పడిపోయే బొచ్చు ప్యాలెస్లన్నింటికి మళ్ళీ 300 కోట్లు 400 కోట్ల. ఈ ప్యాలెస్లో నువ్వు ఉండి బంగారు టబ్బులో స్నానం చేస్తుంది ఏంటి సౌకర్యం? ఎప్పుడు పెచ్చుడు నెత్తి మీద పడద్దో ఎవరికి తెలియదు. ఇది కాదా వాస్తవం? నిజం చెప్పండి.
ధైర్యంగా ఒక కప్ కాఫీ తాగలుగుతారా వర్షాకాలంలో? ధైర్యంగా ఒక్కసారి స్నానం చేయగలుగుతారా? పడుకోగలుగుతాడా అసలు? ఇలా ఉంటాయి మన పనులన్నీ. అందరూ ఏదో అనుకుంటూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ఇంత గ్రేట్ అంత గ్రేట్ అని. ప్యాలెస్లు కూడా కట్టుకోవడం అన్నాడు. ఒకే ఒక కన్స్ట్రక్షన్ చేసింది, ఒక్కటే. అది ఇది అనుకోకుండా పెచ్చులు జ్యూస్ బయట ఎప్పుడు పడింది? ఆరు మ్యారేజ్ డే రోజు. ఏమో ప్రకృతి కోఆపరేట్ చేయట్లేదు. ఏం చేస్తుందంటే ప్రకృతి కూడా బీభత్సాలు సృష్టించినప్పుడు పెచ్చులు కూడా కింద పడుతున్నాయి, లీక్ అయిపోతుంది. లిక్కర్ కుంభకోణంలో డబ్బులు దోచుకున్నాడు. అది రాష్ట్రం అంతటా అంటుంది, నేను ఒక్కదాన్నే కాదు. ఆ మహామేత ఎవడు వెనకమాల అని చెప్పి మాటలు ఇంకా బయటకు రాలేదు కానీ సూత్రధారి మాత్రం జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు కాదా? 3,200 కోట్లు ముడుపుల సిస్టంలోనే, దాంట్లోంచి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టున్న సీలింగ్ బాగా అయి ఉండేదేమో. ప్రభుత్వ సొమ్ముతో చేయాలి ఏది చేసినా కూడా. మళ్ళీ ఎలా వచ్చుండేది? ఒకవేళ 10 years వాళ్ళు కంటిన్యూ అయి ఉంటే, సరే దేనికి వాడాలో మీకు తెలియట్లేదు కదా, నేనే కొనేసుకుంటాను ఈ ప్యాలెస్ అని చెప్పి తక్కువ రేటు కొనేసుకుని ఉండేవాడు. కొనుక్కున్నా కూడా ఈరోజు ఈ ఆపదను ఎలా కాపాడుకునేవాడు ఫ్యామిలీని? అది కూడా తెలియదు కదా. 3 భవంతులు ఏం చేయాలి? అసలు అర్జెంటుగా ముందు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్రంలో మైకులన్నీ తీసుకెళ్ళిపోయి రోజా ముందు పెట్టాలి. ఈరోజు రోజా ముందు పెట్టి, నువ్వు కదా టూరిజం మినిస్టర్వి, ఈ ప్యాలెస్ ఓపెన్ చేసిన ఘనకార్యాలు నువ్వే కదా, ఏం చేయాలో ఫస్ట్ చెప్పు. రెండోది ఈ ఫాల్ సీలింగ్లు ఏంటి, ఈ గోల్ ఏంటి, మామూలు గుడిసైనా కూడా మీరు ఇంతే, పోలవరమైనా ఇంతే, మీరు కట్టిన 3 భవంతులైనా ఇంతే. ఏంటి ఒక నాణ్యత పరీక్షలు ఉండవా? అసలు నువ్వు ఏం చేసావు? ఆడుదాం ఆంధ్రాలో గెలికేసావు అర్థమైంది, ప్యాలెస్లో కూడా గెలికేసావా? అదేనా ఫెవిక్విక్లు పెట్టి అతికిచ్చారా బయట? చెప్పుకోవడానికే ప్యాలెస్లు అవి, పనికిరాని ప్యాలెస్లా? చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుంటేనే పటిష్టంగా ఉంటాయి. రాష్ట్ర డబ్బుతో కట్టి బోడిగొండ కొట్టి రిషికొండకి కట్టి 3 భవంతులు చేతికి పెచ్చులు ఉడుతున్నాయంటే ఎంత లేకి డెవలప్మెంట్ జరిగింది ఆ గవర్నమెంట్లో ఆలోచించండి. నాసిరకమైన గవర్నమెంట్ అంటే దీన్ని. లిక్కర్ నాసిరకం, కన్స్ట్రక్షన్ నాసిరకం. బాగా చేసింది ఏంటో తెలుసా? లిక్కర్ దోపిడీ, మైనులు దోపిడీ, ఇసుక మాఫియా, బూతులు తిట్టడం, రాష్ట్రంలో ఏ స్కోప్ ఉందో అటు తిట్టడం. ఆఖరికి మనకు అవసరం లేదనుకుంటే బాగా ఇంకా వాడుకుంది ఏంటో తెలుసా? సాక్షి పేపర్ని. చెప్పండి, ఇది ఇలా బాగా వాడుకోవడం వచ్చింది. మిగతా ఏమన్నా ఈ రాష్ట్రంలో చూసుకుంటే గత 5 ఏళ్లలో కట్టుకున్న 3 భవంతుల్లోనూ పెచ్చులు ఊడిపోయాయి. లిక్కర్ కుంభకోణంలో జనాల ప్రాణం పోయాయి. రాష్ట్ర ఖజానాకి డెంట్ పడిపోయాయి. ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి అడుగు పెడితే అక్కడ డెంట్ల రాజ్యాంగం మొదలవుతుంది. ఈయన్ని కొంతమంది ఇంటర్నెట్లో అంటున్నారండి, నేను అనట్లేదండి, ఐఎమ్ వెరీ సారీ, నా మాటగా అనుకోవద్దు, ఈయన్ని డెంట్ మోహన్ రెడ్డి అని కూడా అంటున్నారు బయట. ఎక్కడికక్కడ డెంట్లేనండి. అవన్నీ ఎతికి పూడ్చి అప్పులు కట్టి, ఏమండి నాకు అర్థం కాదు, ఈ భవంతులో పెచ్చులు ఉండి కానీ నీకు ఇది కట్టడం రాదు కానీ 9 కోట్లు లేకుండా రాష్ట్ర ఖజానాలో నువ్వు తీసుకెళ్ళిపోయి పార్కులు కూడా తాకట్లో పెడతావా? 9 కోట్లు కూడా లేవా రాష్ట్ర ఖజానాలో? రిచ్ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర కూడా 9 కోట్లు ఉంటాయి. రాష్ట్ర ఖజానాలో 9 కోట్లు కూడా ఉండవు. పార్కులు కూడా తీసుకెళ్ళి తాకట్టు పెడతావు, ప్రభుత్వ కార్యాలయాలు తాకట్లో పెడతావు. అసలు నువ్వు ఏం చేయడానికి తాకట్లో పెట్టావు? ఇలాంటి బోర్డు బిల్డింగులు 3 కట్టడానికా? అది ఎవరి కోసం కట్టావు? అది ఎవరి ప్రేమ చిహ్నం? రాష్ట్ర ప్రేమ చిహ్నం అది? చెప్పు, ఏదో ఒకటి చెప్తావు కదా నువ్వు, చెప్పు. కానీ ప్రతి ఒక్కళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప పరిపాలన చేశారని చెప్పాలనుకుంటావు. నువ్వు ఏమంటావు మరి దీనికి ఈరోజు? ఏమంటావు? పోనీ అదే కోటితో 3 బిల్డింగ్లు కట్టామంటే నాసిరకం బిల్డింగ్లేని వదిలేస్తారు ఎవరన్నా కూడా. 300 కోట్లు, 300 కోట్లు అది. దీన్ని ఎవరు చేయాలి? చీఫ్ ఇంజనీర్ని పట్టుకోవాలి. చీఫ్ ఇంజనీర్ నాసిరకంగా ఎందుకు వాడాడు? మంత్రి గారు చూడలేదు. మంత్రి గారు చూడలేదు ఎందుకు? ఆయన పైన ఉన్న ముఖ్యమంత్రి గారు చూడలేదు. ఏంటిది? ఎక్కడికక్కడ నారాయణ స్వామిలా తయారయ్యారు మంత్రులు అనేవాళ్ళు. వాళ్ళ శాఖలో ఏం జరుగుతుందో తెలియదు, ఏ రకమైన క్వాలిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందో తెలియదు, దానివల్ల రాష్ట్ర ఖజానాకి ఎంత డెంట పడుతుందో తెలియదు. సంతకాలు పెట్టడం పోవటం. ఇది ఎక్కడ మంత్రుడి? వీళ్ళెక్కడ మంత్రులు? పెట్టండి మైకులు తీసుకెళ్ళి రోజా ముందు ఈరోజు. ఏమన్నా టూరిజం మినిస్టర్ నువ్వు ఓపెన్ చేస్తావు కదా, ఏంటి నాసిరకం అని ఆన్సర్ ఉండదు. ఇప్పుడున్న ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే దీన్ని ఏం చేయాలో తెలియదు పాపం. అర్థం కాదండి, ఎవరికి అర్థం కాదు. నిజంగా రాష్ట్రంలో ఎవరికి అర్థం కాదు. మేధావంతులు ఎవరన్నా ఉంటే సలహాలు కూడా ఇవ్వలేకపోతున్నారు ఇలాంటి ఇష్యూకి. ప్రభుత్వం ఉన్న పరిస్థితి ఏంటంటే లా సిస్టమ్స్ని ఎంగేజ్ చేసుకుంటూ
మళ్ళీ వీళ్ళపైన మంత్రులపైన కేసులు పెట్టుకుంటూ బయట పబ్లిక్గా వీళ్ళందరూ మళ్ళీ దుష్ప్రచారంలో అమ్మో ఈ ప్రభుత్వం మమ్మల్ని హింసిస్తుంది, రండి మమ్మల్ని హింసిస్తుంది, కొట్టేస్తుంది, దున్నేస్తుందని చెప్పి వీళ్ళతో మాటలు పడుతూ వీళ్ళు తీసుకొచ్చి తాకట్టు పెట్టిన అప్పులన్నీ తీరుస్తూ లిక్కర్ కుంభకోణంలోనే మహానుభావుడు తీసుకెళ్ళి 15 ఏళ్లకి 25,000 కోట్లు తాకట్టు పెట్టి తీసుకొస్తే మళ్ళీ ఆ లిక్కర్ అమ్మి జనాలకి ఆ డబ్బుతో ఆ వడ్డీలు కట్టడం, అప్పులు కట్టుకోవాలి. పోయిన ప్రాణాలకి ఏం చెప్పాలో ఈ గవర్నమెంట్కి అర్థం కాదు, ఎందుకంటే అలా తీసి వెళ్ళిపోతూ ఉంటాడు. చెప్పండి. మైనలు దోచివేతకి ఎన్ని కేసులు పెట్టాలో అర్థం కాదు, ఒక్కొక్క ఎమ్మెల్యే పైన ఎన్ని సిట్లేలో అర్థం కాదు. మీరందరూ మీ ఒపీనియన్లో ఇలాంటి ప్యాలెస్ కట్టిన జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రశ్నలు అడగాలి? అసలు ఈ ప్యాలెస్ ఎవరి కోసం కట్టడానికి మీ అందరి దృష్టిలో ఒపీనియన్ ఉంది? అండ్ ఈ ప్యాలెస్ని ఓపెన్ చేసిన టూరిజం మినిస్టర్ రోజా సెల్వమణిని అసలు ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేయాలి? క్లియర్గా అర్థం చేసుకోండి ఇష్యూస్. ఇలా పెచ్చులు ఊడిపోయి ఒక అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ చేస్తేనే ఓనర్ని, బిల్డర్ని తీసుకొచ్చి తాట తీస్తారు. అలాంటిది రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు పనికిరాని 3 భవంతులు కట్టి దానికి 300 కోట్లు అని చెప్పి రిషికొండ ప్యాలెస్ అని చెప్పి పేరు పడేసిపోతే రాష్ట్రంలో ప్రజల డబ్బంతా విచ్చలవిడిగా ఇలా దున్నేసి పెచ్చులూడిన కన్స్ట్రక్షన్ పెడితే మనందరం ఒక రకంగా అదృష్టవంతులమే. మహానుభావ, ఇంకా నువ్వు పూర్తిగా పోలవరంలోకి దిగలేదు. కాపర్ డ్యామ్ డ్యామేజ్ అయిపోయింది, కాపర్ డ్యామ్ కట్టలేదు, నువ్వు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది, ఇంతవరకే విన్నాం మేము. మహానుభావ, నిజంగా ఏదో ఉన్న రిపేర్లు ఏదో ఒక రకంగా అప్పులు తెచ్చుకునో ఈ గవర్నమెంట్ చేస్తుంది, కానీ నువ్వు ఇంకా మేజర్ ప్రాజెక్ట్స్ ఏం టేకప్ చేయలేదు. అది రాష్ట్రానికి ఒక రకంగా అదృష్టం. ఇంకా నువ్వు సీరియస్గా ఒక క్యాపిటల్ని ఫోకస్ చేయలేదు, అది కూడా అదృష్టవంతులమే. ఇతనే కనుక వెళ్ళి ఒక సీరియస్ క్యాపిటల్ని స్టార్ట్ చేస్తుంటే అది మామూలుగా చదరంగా పలకల మీద గీసిన ఒక 2 షెడ్లు 2 ముక్కల్లాగా వేసి అండ్ ఇతని ఆరోగెన్స్ మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డిది? ఏంటి ప్రజావేదికలో కూర్చొని మొట్టమొదటి మీటింగ్ పెట్టి దిస్ షల్ బి ద లాస్ట్ మీటింగ్ ఐ విల్ బి కండక్టింగ్ హియర్, దీస్ ఆర్ మై ఆర్డర్స్. కొత్తగా పదవి వచ్చింది కదా నీకు, ఆ రోజు చాలా గట్టిగా చెప్పేవారు స్టేట్మెంట్. డిమాలిషన్ ఎల్లుండి కల్లా జరిగిపోవాలన్నావు. ఎవరిని అడిగి గట్టావు ఇది? ఎవరిని అడిగి గట్టావు? నిన్ను అనడానికి ప్రజలు సరిపోరా? నీకు హైయర్ అప్స్ కావాలా? ప్రజల డబ్బుతో ఆఖరికి ఒక చిన్న రైతు దగ్గర నుంచి, చిన్న ఉద్యోగ దగ్గర నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ దాకా వాళ్ళందరూ ట్యాక్సులు కడితేనే నీకు ఈ భవంతులు తెలిసినాయి. అక్కడ ఆఖరికి నువ్వు కూల్చిన ప్రజావేదిక కూడా ప్రభుత్వ డబ్బే. జస్ట్ బికాజ్ అందరు కర్మగాలు నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కాబట్టి కూల్చివేయడం నోట్తో ఈజీగా వచ్చింది, కానీ ఈరోజు కూడుతున్న ఈ ప్యాలెస్ గురించి ఏం మాట్లాడతావు నువ్వు? ప్రజలు సరిపోరా నేను ప్రశ్నించడానికి? ఆన్సర్లు చెప్పవా? పారిపోతూ ఉంటావా ఎప్పటికప్పుడు? ఎక్కడ ముట్టుకున్నా కూడా కోట్లలో ఉంటుంది, లక్షల్లో జరగదే మనకి ఏ స్కాము. రుచి ఉంచదు ఎవరికి ఈ ప్రభుత్వంలో. లాస్ట్ టైం 300 కోట్లు ఈ ప్యాలెస్కి. సో మీ అందరూ కూడా మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఈ భవంతి దేనికి వాడాలి? ఈ కూలిపోతున్న భవంతిని చూసి ఎవరిని ప్రశ్నించాలి? 300 కోట్లు 400 కోట్లు ఏదో ఒక కోట్లు ఖర్చు పెట్టి ఇంత భవంతులు కట్టి ఎవరి కోసం, ఎవరి ప్రేమ చిహ్నం కింద ఇది కట్టారు? రాష్ట్ర ప్రేమ చిహ్నం కింద? అది కూడా మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.